ఓటు మాత్రం ఒక్కడే ఉన్న విషయం మర్చిపోవడం. గ్రామాల్లో కూడా సర్పంచ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. అంటే ఎందుకు మాట్లాడుతుంటే ఎంతోమంది సర్పంచ్ కావాలని ఆశించిన, ఎంతోమంది చైర్మన్ కావాలని ఆశించిన, ఎంతోమంది ఎమ్మెల్యే కావాలని ఆశించినప్పుడు కూడా సర్పంచ్ పదవి ఆస్కారం ఉంటుంది. ఒక్కరికి మాత్రమే చైర్మన్ కావడానికి ఆస్కారం ఉంది తప్ప ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఈ మాటను ఎందుకంటే ఇవాళ అనేక మందికి ఆశలు ఉన్నప్పటికీ కూడా ఆ ఆశలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం కొద్దిమందికి ఉంటుంది. ఆ కొద్ది మందిలో మీరు అన్న విషయం మనం మర్చిపోకండి. మన ఇక్కడ జమైన వాళ్ళ 400 మందిమా 500 మందిమా కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ కంటే కూడా ఇంకా తెలియగల వాళ్ళు ఉండొచ్చు, ప్రజాక్షేత్రంలో బతుకబడి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మనకంటే ఎక్కువ ఆడటం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మనం ఒక 400 మంది ఉన్నాం. ఈ 400-500 మందిమే కావచ్చు కాక 3 లక్షల ప్రజానికానికి ఒక భరోసా, ఒక భద్రత, వాళ్ళ ఆశని ఫుల్ఫిల్ చేసేటువంటి కర్తవ్యం మీ చేతుల్లో. ఇవాళ అధికారం ఉన్న పార్టీ నాయకులు ఫోన్ చేసి బెదిరించి ఇది ఈ పని చేయి ఆ పని చేయి చెప్పుకోవచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒక 40 మందికో 50 మందికో చక్కగా అమ్మాయి ఆఫీస్ పోయి ఒక ఎంపీడీ ఆఫీస్లో పోయి మా పని ఎందుకు చేస్తలేవు, నేను న్యాయంగా భావన లేదని చెప్పి డిమాండ్ చేస్తే ఆ పని చేసి వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకోండి. నేను దానికి ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది మాత్రం ఇవ్వగలిగేటువంటి శక్తులను మాత్రం ఆనాడు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు 554 పార్లమెంట్ సీట్లు, 545 పార్లమెంట్ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు టీఆర్ఎస్ పార్టీ, 2 ఒకటే లెక్క. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి పార్లమెంట్ నిలబెట్టింది. ఆనాడు భారతీయ జనతా పార్టీ మన పార్టీ మాట ఇచ్చి దానికి కట్టుబడి ఉండి ఓటేసి. కాబట్టి ఇక తెలిసింది భారతీయ జనతా పార్టీ ఓటు వేసిన, కాంగ్రెస్ పార్టీ ఓటు వేసినప్పటికీ కూడా, కానీ గెలిపించినప్పటికీ కూడా, తెలంగాణ తెచ్చినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఎవరికి ఓటు వేసిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటు వేసింది. అంటే కొట్లాడిన పార్టీ మాత్రమే ఓట్లు వేసింది, ఇచ్చిన పార్టీ లేదు. ఎంపీ పనిచేయగా లేకపోవచ్చు, పనిచేయడానికి నీ ఎంపీ లేకపోవచ్చు, నీ జడ్పీ లేకపోవచ్చు, కానీ అది తీసుకొని ఇంటి వెళ్తున్నాడు మాత్రం ఇది రాయగడపోతే వల్ల వచ్చినట్టు అది అన్నా ఇగో నా కారు వచ్చిందన్నా దీనికి ఇబ్బంది పడుతుంది అన్నా ట్రాక్ వచ్చిందన్నా నీ వల్ల నాకు జరిగిందా. నేను ఒక్కడు అడుగుతున్నా, హుజురాబాద్లో నాలాంటి వారిని రిజైన్ చేయకపోతే ఉప ఎన్నికలు వచ్చేది కాదు. ఉప ఎన్నికలు రాకపోతే కేసీఆర్ చూడవాలి. ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నాలాంటి ఉద్యమంతులను గుర్తునొక్కాలని, ఈ అసెంబ్లీలో మీరు మొహం చూడద్దని పని ఏమైనా చేయండి, ఎంతైనా ఖర్చు పెట్టండి, ఎన్ని తక్కువ విద్యలు ఉంటాయో వాటన్ని కూడా అమలు చేయండి. కానీ వాడు మాత్రం అసెంబ్లీ రావద్దని చెప్పి ఆయన శపథం చేస్తే ఆ శపథంలో బాగానే దత్తపడి వచ్చింది. చాలామంది అయ్యో వాళ్ళకి ఇస్తేనేమో భారతీయ జనతా వాళ్ళ తృప్తి అయ్యేమో, రాయమంతా తృప్తి అయ్యేమో అని చెప్పి బాగుంది. కానీ కూడా అట్లా దాచలేదని చెప్పేటువంటి ఇబ్బందులు వచ్చినాయి. అందరికీ అర్థం వస్తాం. అంటే అర్థం ఏంటంటే 4,000 కోట్ల రూపాయలు రోడ్ల పేరిట, గొర్రెల పేరిట, దత్త బంధు పేరిట ఇవాళ ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా రేపు మాత్రం ఆ ఓట్లు నారాయణ వస్తుంది తప్ప బాధ్యత వాళ్ళు రావు. ఎందుకు రాయన మాత్రం కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే మీరు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆ మనిషి ఆ ప్రజల దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఈ సమస్య ఉందని చెప్పి కనుక దరఖాస్తు చేసుకుంటే నేను కనుక తోడుండి ఆ సమస్య కోసం ఫైట్ చేస్తే తప్పకుండా ప్రజల గుండెల్లో నీకు స్థానం ఉంటుంది. అది మర్చిపోకు. ఆ పూట పోయి ఓట్లే పట్టేస్తారా? రాత్రి నాలుగు ఒక సర్పంచ్ వచ్చింది, మేడ్చల్ పక్కకే ఉంటుంది ఒక ఊరు. ఆయన పేరు నరేందర్ రెడ్డి. అలా నేను ఎన్నడూ ఓడిపోకుండా
గెలుచుకొని వస్తున్నా. ఎంపీటీసీ అయినా గెలిచిన, సర్పంచ్ అయినా గెలిచిన. నేను అడిగిన ఆసక్తిగా ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ బీజేపీ అంటే అంత ఈజీ కాదు కదా, ఎట్లా సాధ్యమైందంటే అన్న అక్కడ పెద్ద పార్టీ అయితే లేదు, కానీ నేను మాత్రం రోజు ప్రజలతో ఉంటా. ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ అవసరం ఉన్నా నేను వాలిపోతా. అదే నా ఆస్తి. నేను ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టా. నా ఖర్చంతో కూడా నేను ఎక్కడ పెళ్ళి అయినా పేదలింటికి కూడా ఒక 5,000 రూపాయలు ఇచ్చేస్తాను. ఎక్కడ సారైనా ఒక బస్తా బియ్యం ఇచ్చేస్తాను. ఎక్కడ కో అంటే నేను వెళ్ళిపోయాను. అంటే మీకు అర్థం కావాల్సిందంటే ఎన్నికల్లో రాగానే మనం కదా స్కూల్కి పోతా ఉంటాం, కాలేజీకి పోతా ఉంటాం. స్కూల్కి పోయి కాలేజీ పోయి రోజు స్కూల్కి పోయి రాగానే మంచిగా ఆట ఆడుకుంటూ పుస్తకాలని పక్కన పెడతాం. ఎగ్జామ్స్ వచ్చినానుకో ఇది అర్థమవుతుంది అంటాడు, అది అర్థమవుతుంది అంటాడు. నామకం చూసి అయితే ఓటేసేది మనం, కానీ అది తప్పు. నీ మొక్కలు చూసి మాత్రం ఓటేది, నీ డబ్బులు చూసి ఓటేది కాదు. నీ కార్యకర్తల యొక్క పట్టుదల, నీ పనితనం, నీ పార్టీ మీద గౌరవంతో ఓటేస్తే తప్ప కేవలం నీ డబ్బు చూసి, కేవలం నీ డబ్బు చూసి మాత్రం ఓటేది. కానీ ఏ పార్టీ అయితే నీకు అధికారం ఇచ్చిందో, ఏ కార్యకర్తలైతే నిర్విరామంగా నిరంతరంగా కృషి చేసి నీకు ఓటేయించిందో వాళ్ళని మర్చిపోతే నువ్వు మళ్ళీ నాయకు కాలేవు. గెలిచిన మనిషికి ఆ కృతజ్ఞత భావం లేకపోతే నీకు ఎక్కడ కూడా మనం గెలిపించదు. అందుకని చాలామంది గెలుస్తారు ఒకసారి, మళ్ళీ గెలిచే ఆస్కారం లేదు. కానీ మనం ఇవాళ నిర్దేశించుకోవాల్సింది ఒకసారి గెలవడం కాదు, పరిపరి విధాల ప్రజల ఆశీర్వాదం పొందాలి, సత్తా సంతరించుకోవాలనే కమిట్మెంట్ నీ కనుక ఉంటే తప్పకుండా ప్రజల నోట్లు నాకులా ఉండే ప్రయత్నం చేస్తాం, ఒదిగి ఉండే ప్రయత్నం చేస్తాం. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉన్నటువంటి దాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏ ప్రజలైతే కనుక కట్టుకుంటుందో వాళ్ళ కాలుకు గుళ్ళు వెళ్తే పన్నుతో పీకే ఆ యూనిటీ, ఆ కల్చర్ ఉంటే నాకు కలపట్లేదు అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నేల విడిచి సాగు చేయొద్దు. మన క్షేత్రం గ్రామాలు కాబట్టి, మన క్షేత్రం మండలాలు కాబట్టి, మన క్షేత్రం నియోజకవర్గం కాబట్టి మీరు మీ స్థాయిలలో, మీ పరిధులలో ఖచ్చితంగా ఆ ప్రజలకు చేరవై గొప్పగా మనం సేవ చేసే పని కాదు. నేనే కూడా చెప్పాను, ఒకసారి చెప్పవలసుకున్నాను. ఇక్కడ ఏమో మనకు ఎమ్మెల్యే గారిని కూడా, ఎంపీ గారిని కూడా కాబట్టి ఇబ్బంది లేదు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండేటువంటి ఆస్కారం లేదు, అక్కడ మన కార్యకర్తలు కూడా మన అధికారం లేదు కదా, మన వల్ల ఎవరు రూపాయలు పనిచేసే ఆస్కారం లేదు కదా. ఎంఆర్ఓ గారు మన మాట అన్నారు, ఎస్ఐ గారు మన మాట అన్నారు, సిఐ గారు మన మాట అన్నారు, ఎంపీ గారు మన మాట అన్నటువంటి భావన ఉంటుంది. కానీ తప్పు. నేను నిన్న కూడా ఒక సభలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళ కంటే కూడా కొట్లాడే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంటుంది. కొట్లాడే వాళ్ళకి పడుతుంది ప్రొవైడెడ్. నీవు కనుక న్యాయమైన ప్రజల సమస్య ఎత్తుకుంటే, అది ధర్మమైన పని అయితే దాన్ని ఆపగలిగే సత్తా ఏ అధికారి కూడా ఉండదు. దాన్ని ఆపగలిగే సత్తా దుకాణించవచ్చు. అధికార పార్టీ చెప్తే వాళ్ళ అడుగులను మడవెత్తుకుంటే ఇబ్బంది పెడుతుండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితి కూడా దాన్ని ఆపగలిగే సత్తా ఎందుకు. న్యాయంగా ఒక పెన్షన్ రావాలి, ఒక న్యాయంగా ఒక రేషన్ కార్డు రావాలి, ఒక న్యాయంగా ప్రజలు కట్టబెడితే ఆయన న్యాయం చేస్తున్న విశ్వాసం ఉండదు కాబట్టి వస్తుంది. అందువల్ల నేను మీ అందరికీ ఇవన్నింటి సారాంశం ఏంటంటే, ప్రజాప్రతినిధి కావాలనుకుంటారు కాబట్టి, మనం జననాయకులు కాదు కాబట్టి, అంతిమంగా మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం కాబట్టి, అది ఫుల్ఫిల్ కావాలంటే తప్పకుండా మీరు కాలుకు మునిగితే పన్నుతో దిగేటువంటి హ్యూమిలిటీ, ప్రజలే దేవుడు అనే భావన కలిగి ఉంది ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా. వార్డు మెంబర్ గెలవకుండా సర్పంచ్ గెలిచి ఆస్కారం లేదు, సర్పంచ్ గెలవకుండా ఎంపీటీ గెలిచి ఏదో ఒక నాడు తప్పకుండా మీరు ప్రజాప్రతినిధిగా గెలవాలని చెప్పి ఆనందపడగలరు. కాబట్టి దయచేసి మీరు ఆ క్రమంలో మనం ఇతరులు గెలిచిన వాళ్ళు ఎట్లా గెలిచేది, వాళ్ళు ఏ సాధన చేస్తే వాళ్ళకి ఆ విజయం చేకూరుతో మనందరం అవలోకనం చేసుకోవాల్సినటువంటి దానికి ఆచరించాల్సిందని చెప్పి మనం చేస్తాం. పనులు ఎప్పుడు కూడా
మార్కెట్ వచ్చేసరికి కాదు. పదవి ఎప్పుడు కూడా కేవలం నీ కుటుంబం ఇచ్చేది కాదు, నీ తండ్రి నీ తల్లి ఇచ్చేది కాదు. పదవి అనేది తప్పకుండా ప్రజలిచ్చేటువంటిది మాత్రమే. రాజ్యాంగ